హాయ్ అండి, అందరికీ నమస్కారం. కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చే కొన్ని సంకేతాల గురించి మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియోను కనుక మీరు మిస్ అయితే కోట్ల రూపాయలు మీరు మిస్ అయినట్లే. కాబట్టి మేషరాశి వారికి సంబంధించినటువంటి కోటీశ్వరులు లేదా వారి యొక్క కష్టాలు తీరి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని పొందే ముందు వచ్చే సంకేతాలను మనం ఈ వీడియో ద్వారా చూడబోతున్నాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోకు లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఈ రాశి వారికి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. వీరికి ఊగిసలాడే ధోరణి వీరిలో మనకి పెద్దగా కనిపించదు. అంటే ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఎక్కువ శాతం దాని మీదే ఉంటారని చెప్పొచ్చు. ఈ మేషరాశి వారి జాతకరీత్యా జల స్వభావం ఉంటుంది. కాబట్టి భయపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావం వీరికి ఉంటుందన్నమాట. ఎలాంటి పనినైనా కూడా చాలా చాకచక్యంగా వీరు పూర్తి చేయడం అనేది మీకున్నటువంటి మంచి అలవాటని చెప్పవచ్చు. ఇక రహస్యంగా వ్యవహారాలు చక్కబెట్టేస్తారు. అసలు ఏదైనా కష్టం వచ్చింది లేదా మీరు ఏదైనా ఇబ్బంది పడ్డారు అనేది కూడా ఎదుటివారికి తెలియకుండా ఆ యొక్క వ్యవహారాన్ని చక్కబెట్టేస్తారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనలతో మీరు ముందుకు వెళ్తారనే చెప్పుకోవచ్చు. మేషరాశి వారి గురించి ఒక విషయాన్ని మనం గమనించుకోవాలి. ఈ రాశి వారిని ఎవరైనా అవమానిస్తే దాన్ని గుర్తించుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బతీస్తారు. కాబట్టి ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలంటే 1-2 సార్లు ఆలోచించాలి. మేషరాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడ్డానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వారితో పంచుకుంటారు. వారి మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. మేషరాశి వారు రహస్య స్వభావాన్ని కలిగి ఉంటారు. మనసులో ఉన్నది బయటపెట్టరు. ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు. గూఢాచర్యానికి, సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబించడం వీరి ప్రత్యేకత. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టం. ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు అనేవి వీళ్ళు చాలా తేలిగ్గా గ్రహిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళని మోసం చేయటం చాలా కష్టమనే చెప్పుకోవచ్చు. భూమి, వాహనం, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు. చాడీలు చెప్పేవారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతారు. సిద్ధాంతాలు రోజుకోసారి మార్చుకునే మనస్తత్వం వీరికి ఉండదు. జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది వీరికి బాగా దోహదపడుతుంది. జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇదే కారణం అవుతుంది. మంచితనము, పట్టుదల ఎక్కువగా ఉండటానికి కూడా ఇదే కారణం. ముఖ్యంగా వీరి యొక్క సిద్ధాంతాలు ఒకసారి అనుకుంటే దాని ప్రకారంగా నడవటం, అటువంటి పరిస్థితి ఒక రకంగా పైకి తీసుకువెళ్తుంది. ఇక ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి వారి యొక్క జీవితంలో ఎదుగుదల అనేది మీ వ్యాపారాలను బట్టి ఎక్కువగా వస్తుంది. మీరు చేసే వృత్తి, వ్యాపారం వీరికి బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. దూర ప్రాంత వ్యాపార వ్యవహారాలు వీరు ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగటం వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది. ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమించడం వీరికున్న లక్ష్యం. ఈ స్థితి జీవితకాలము కొనసాగుతుంది. వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో అంటే సొంత వారితోనే విరోధం ఏర్పడుతుంది. జీవితాశయ సాధనకు, ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎవరి అండా లేకుండా శ్రమిస్తారు. అనుకున్నది వీరు సాధిస్తారని కూడా చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన, నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూసిన సహాయం అందదు. ఈ కారణంగా అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలు పేరు సంతృప్తిని కలిగిస్తాయి. ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి మేషరాశి వారికి వారి యొక్క జీవితంలోకి లక్ష్మీదేవి ఆగమనం జరగడానికి ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. మరి ఆ సంకేతాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ఉదయం నిద్ర లేవగానే శంఖానికి సంబంధించిన శబ్దం వినిపిస్తే అది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందనడానికి సంకేతం. అలాగే మీరు మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు చెరుకుని చూస్తే అది కూడా సంపదకు సంకేతంగా భావిస్తారు. ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దారిలో కుక్క నోట్లో శాకాహారం లేదా రొట్టెని తీసుకురావటం కనిపిస్తే మీరు డబ్బు సంపాదించబోతున్నారనడానికి అర్థం. ఇక ఈ యొక్క
మేషరాశి వారికి మీ కుడి చేతిలో నిరంతరం దురద పెడుతుంటే ఆర్థికపరమైన విషయాల్లో లాభాలు అనేది మీకు రాబోతున్నాయని అర్థం. మీరు నిద్రపోతున్నప్పుడు రాత్రి కలలో చీపురు, గుడ్లగూబ, ఏనుగు, ముంగిస, శంఖం, బల్లి, పాము, గులాబీ వంటివి కనిపించాయంటే మీ సంపద పెరిగేందుకు సంకేతంగా భావించాలి. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశివారికి అకస్మాత్తుగా ఒకే చోట 3 బల్లులు కనిపించాయి అనుకోండి, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుంది అనడానికి అర్థం. ఇది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. అలాగే దీపావళి రోజున తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. అయితే ప్రతిరోజు తులసి మొక్క చుట్టూ అనేక బల్లులు ఒకేసారి కనిపిస్తే అది అశుభ సంకేతంగా పరిగణిస్తారు. మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు అనేవి రావటం ప్రారంభమైతే అప్పుడు మీరు వెంటనే వాటిని తరలించే కార్యక్రమాన్ని మొదలుపెట్టండి. ఎందుకంటే ఏదైనా వస్తువును ఒక్కసారిగా గుంపుగా తినడం ఈ నల్ల చీమలు చేస్తుంటే అది మీ కంట్లో పడిందంటే మీరు అదృష్టవంతులు. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టబోతుందని అర్థం. మీరు ఎక్కువ డబ్బు మీకు లభిస్తుంది. చాలామంది ఈ విషయాన్ని నమ్ముతారు. ఎందుకంటే లక్ష్మీదేవి ఆగమనానికి నల్ల చీమల యొక్క రాక అనేది సంకేతంగా చెప్పబడుతుంది. ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది. అయితే మీరు కొన్ని కారణాల వలన ఆ చెట్టును నరికితే దాని వలన మీకు అశుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఇక మనలో ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి ఆశీస్సులు కావాలని కోరుకుంటారు. మరి అలాంటి ధనలక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అనడానికి ఇంకా కొన్ని సంకేతాలు ఉంటాయి. ఉదయాన్నే మీరు బయటికి వెళ్తున్నప్పుడు చీపురు లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తాం. కాబట్టి చీపురుకు సంబంధించిన కొన్ని విషయాలను మనం తెలుసుకోవాలి. లక్ష్మీదేవి దీవెనలు భక్తులపై ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా ఉదయం ఓడ్చడం అది మనం చూస్తే అది శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే పాము యొక్క రాక మనం చూస్తాము. అంటే కనుక ఒకవేళ పాము రావడం కానీ అలా వెళ్ళటం కానీ మనం చూసామంటే అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తి పామును చూస్తే అది లక్ష్మీదేవి రాకకు ప్రతీక. కలలో పాము లేదా బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి డబ్బు వస్తుంది అనడానికి కారణం. జ్యోతిష శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి రాక మనకు ఆహారం ద్వారా కూడా తెలుస్తుంది. ఒక వ్యక్తి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడితే ఆ ఇంట్లో ఆహారపు అలవాట్లలో మార్పులు కనిపిస్తాయి. అలాంటి ఇళ్లలో ప్రజలు మాంసాహారం మరియు మందులు మొదలైన వాటికి దూరంగా ఉంటారు. ఈ విధమైన అనేకమైనటువంటి సూచనలు లక్ష్మీదేవి తన యొక్క ఆగమనానికి ముందు మనకిస్తుంది. ఇలా లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉండటానికి మనం కొన్ని పరిహారాలు అంటే మనం కొన్ని పాటించాల్సి ఉంటుంది. అవి ఏంటి అంటే మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. దాంతోపాటు ఎప్పుడూ కూడా సుగంధభరితంగా ఉండేలాగా, ఎప్పుడూ కూడా సాంబ్రాణి ధూపం నిత్యం ఉండేలాగా, ఆ సువాసన అనేది ఉండేలాగా మీరు ప్రయత్నించండి. ఇలా ప్రయత్నించడం ద్వారా మీరు చాలా చక్కగా మీ యొక్క జీవితంలో లక్ష్మీదేవిని ఇంట్లోకి వచ్చేలా మీరు స్వాగతం పలకడంతో పాటు వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లో నివాసం ఏర్పరచుకునే విధంగా మీరు ప్రయత్నించిన వారవుతారు. అలాగే రేపటి నుంచి 2036 వరకు మేషరాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రావడంతో మీరు నక్కతోక తొక్కినట్లే మీ జీవితంలో అలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి. మరి మేషరాశి వారికి 2036 వరకు మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి, మీ జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతుంది, ఈ విషయాలన్నీ మనం సవివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియోకి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశి వారు నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది వరించబోతుంది. వీరి తలరాత మారబోతుంది. వీరి యొక్క జీవితంలో నుదుటి రాతను మార్చే వ్యక్తి రాబోతూ ఉన్నారని, వీరికి అన్నీ కూడా శుభాలే కలగబోతున్నాయని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రేపటి నుంచి 2036 వరకు మేషరాశి వారి జీవితంలో పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మేషరాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ వారి యొక్క జీవితంలో రాబోయే కాలంలో ఎంతో అదృష్టం పొందబోతూ ఉన్నారు. అదృష్టం అనేది వీరికి పట్టింది.
బంగారంగా మార్చిపోతుంది. ఎవరు ఏ పని చేసినా కూడా, ఏ కార్యాన్ని తలపెట్టినా కూడా వీరికి చాలా లాభదాయకంగా ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని పొందుతారు. మారుతున్నటువంటి గ్రహస్థితి అనేది ఈ రాశివారి జీవితంలో అనుకూలమైనటువంటి మార్పులు తీసుకువస్తాయి. అవి చాలా వరకు కూడా ఆర్థికపరమైనటువంటి మార్పులు ఉండబోతూ ఉన్నాయి. ఆర్థిక పరంగా మీరు ఇప్పటి వరకు ఉన్నటువంటి స్థితి కంటే కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా వారి జీవితంలో వారు తలపెట్టినా లేదా వారు పెట్టుబడి పెట్టినటువంటి ప్రతి రంగంలోనూ మీరు విజయాన్ని సాధిస్తారు. వీరి యొక్క పెట్టుబడులకు లాభాలు అనేవి పూర్తిగా రావటం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో వీరి యొక్క ప్రమేయం లేకుండా కూడా ఆదాయాన్ని పొందుతారు. ఏంటంటే అక్కడ పలానా చోట పలానా స్థలం చాలా తక్కువ రేటుకే దొరుకుతుందంట అని మీరు చెప్తారు. అది చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు వెళ్ళి ఆ స్థలాన్ని కొనుగోలు చేయటం, అలా జరగడం ద్వారా వారికి తక్కువ రేట్లోనే అనుకున్న స్థలం వారికి అందడంతో వారి సంతోషం కొద్దీ ఎంతో కొంత అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇలాంటి సందర్భాలంటే ఇదనే కాదు, ఇలాంటి సందర్భాలు ఎదురవ్వటం వలన మీ ప్రమేయం లేకుండానే మీరు లాభాన్ని అనేది పొందుతారని చెప్పొచ్చు. ఆర్థికపరమైన సులభమైన మార్గాలు అనేవి కనిపిస్తాయి. మీరు చేసే మంచి కూడా మీకు ఆర్థికపరంగా కలిసి రావటం జరుగుతుంది. ఇక ఈ సమయంలో మీరు అన్ని రంగాల్లోనూ విజయాన్ని సాధించడంతో పాటు మీరు అన్ని రంగాల్లోనూ పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. డబ్బుతో పాటు గౌరవం మర్యాదలు, సంఘంలో పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. నోటి మాట నిజమవుతుంది. ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎవరైతే వీరి యొక్క జీవితంలో ఇదివరకు రోజుల్లో ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానివ్వండి, అప్పులు తీసుకోవడం వలన వారిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానివ్వండి, సహాయం కోసమైనా వెళ్ళినప్పుడు వారు వీళ్ళని చులకనగా చూసి చులకన భావంతో మాట్లాడిన వాళ్ళందరూ వీరందరికీ కూడా మేషరాశి వారు సమాధానం చెప్పబోతున్నారు. వీరి జీవితంలో ఊహించినటువంటి ఆర్థికపరమైన మార్పులు రావటం, ఊహించని విధంగా ఇల్లు, అదేవిధంగా బంగ్లాలు కొనుక్కోవడం లేదా పొలాలు కొనుక్కోవడం, మంచి కంపెనీ స్థాపించడం, ఇలా అనేకమైనటువంటి విధాలుగా ఆర్థికపరమైన అభివృద్ధి మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళకి లేదా మిమ్మల్ని చిన్నచూపు చూసే వాళ్ళకి సమాధానం చెప్పే విధంగా ఉండబోతుందనే చెప్పుకోవచ్చు. మీకున్నటువంటి బ్యాంకు లోన్లు ఇంకా రుణ సమస్యలు ఇవన్నీ కూడా ఈ సమయంలో తీరిపోబోతున్నాయి. బ్యాంకులో మీరు చేసిన ఎఫ్డి పేమెంట్ క్లియర్ చేసుకునే పరిస్థితులు కూడా మీకు ఏర్పడబోతున్నాయి. అలాగే ఎవరైతే బ్యాంకు లోన్ల కోసం తిరుగుతూ ఉన్నారో అలాంటి వారికి లోన్లు రావడం ద్వారా వారికి కావలసినటువంటి అమౌంట్ వారి చేతికి రావడం, అదేవిధంగా అసలు ఆర్థిక పరంగా ఈ విషయంలో మనం సక్సెస్ అవుతామో లేదో అనుకున్నటువంటి విషయాల్లో కూడా మీరు ఆర్థిక పరంగా లాభాలు రావటం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా అనేక విధాలుగా ముఖ్యంగా ఆర్థికపరమైన అభివృద్ధిని మేషరాశి వారు చూస్తారు. అంతేకాకుండా కోర్టు కేసుల్లో తగాదాల్లో ఉన్న భూములు కానివ్వండి, ఇల్లు స్థలాలు కానివ్వండి, పొలం కానివ్వండి, ఏదైనా అనుకూలమైనటువంటి తీర్పు రావడంతో ఈ రాశి వారికి ఈ విధంగా కూడా కలిసి రాబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ మేషరాశి వారు ఎంతో కాలంగా చేస్తున్నటువంటి గృహ నిర్మాణాన్ని ఆపేయటం జరిగింది. అలా ఆపడానికి కారణం చేతిలో ఉన్నటువంటి డబ్బు అయిపోవడమే, లేకపోతే పనిచేసే వాళ్ళు రాకపోవటం, ఇలా అనేక సమస్యల వలన ఈ యొక్క మేషరాశి వారు మొదలుపెట్టినటువంటి పనులు ఆగిపోవటం జరుగుతుంది. అలా ఆగిపోవటం వలన ఈ మేషరాశి వారు ఎంతో దిగులు పడ్డారు ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు మాత్రం ఆ పనులు ముందుకు సాగటం అనేది జరుగుతుంది. అలా ముందుకు సాగటం వలన ఊహించని విధంగా మీరు అనుకోని విధంగా పనులన్నీ కూడా చాలా చక్కగా వీరు ఎక్కడా ఆటంకం లేకుండా పూర్తి చేసుకుంటారు. చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తారు. ఇంటి నిర్మాణం పూర్తవడం లేదా మీరు అనుకున్నటువంటి ఆర్థికపరమైన అభివృద్ధికి దోహదపడి ఇటువంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవటం, అంటే షాపింగ్ కాంప్లెక్స్ లాంటివి కట్టడం కానీ ఇలాంటివి జరుగుతాయి. వీటి వలన వచ్చే లాభం అనేది వీరికి ఆర్థిక పరంగా అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా మేషరాశిలో ఉన్నటువంటి వారు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని లేదా
ఉద్యోగాలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నవారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఊహించని విధంగా చాలా చక్కగా కలిసి రాబోతుంది. వీరి వీసా ప్రాసెస్లో కానీ లేకపోతే పాస్పోర్ట్కి సంబంధించిన ప్రాసెస్లో కానీ వారి ప్రయాణానికి సంబంధించిన ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ అధిగమించుకొని చాలా చక్కగా విదేశీ ప్రయాణాలు చేయటం జరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళేవారికి ఊహించని దానికంటే ఎక్కువ ప్యాకేజీతో జాబ్ రావడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకు కూడా స్కాలర్షిప్ కూడినటువంటి చదువు అనేది రావడంతో పాటు వారికి వచ్చేటటువంటి వీసా జాబ్ కూడా చేసుకోవడానికంటే పార్ట్ టైం జాబ్ చేసుకొని వాళ్ళు చదువు పూర్తి చేసుకోవడానికి తగ్గట్లుగా వీసాలు రావటం ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఇలా కలిగింపు చేస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు చేసే ప్రతి పనిలో కూడా ఈ మేషరాశి వారు చాలా చక్కగా వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఇలా చేసేటటువంటి ప్రతి ప్రయత్నంలో విజయం సాధించడం వలన ఈ రాశి వారిని చూసి మిగతా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. సో ఇలాంటి ఏడుపులు లాంటివి తగలకుండా ఉండటానికి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. వీలైనప్పుడల్లా శనీశ్వర ఆలయానికి వెళ్ళి చక్కగా మీరు తైలాభిషేకం చేస్తూ ఉండటం చాలా మంచిది. ఇంకా అదేవిధంగా సోమవారం శివాలయానికి వెళ్ళండి, శివుడికి అభిషేకం చేయండి. అభిషేక ప్రియుడైన ఆ పరమశివుడు మీపై ఉండేటటువంటి ఎలాంటి చెడునైనా సరే దూరంగా నెట్టివేస్తాడు. అదేవిధంగా ఎవరికి వీలైనంత వరకు దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరంగా మనం అభివృద్ధి పొందుతున్నాం అనుకున్న సమయంలో ఖచ్చితంగా మన యొక్క జీవితాన్ని ముందుకు వెళ్ళేటప్పుడు వెనక్కి లాగేటటువంటి చెడు శక్తులు ఉంటూనే ఉంటాయి. అలా ఉంటున్నప్పుడు మీ లైఫ్లో చాలా వరకు కూడా వారు మనం పైకి వెళ్తున్నా సరే ఏడ్చే వాళ్ళ ఏడుపులు తగులుతూనే ఉంటాయి. లేదు అంటే తక్కువగా ఉన్న వాళ్ళు ఏడుపులు అనేవి తగులుతూ ఉంటాయి. లేదా వాళ్ళు గబుక్కునయ్యో మీరు బాగున్నారు కదా మనకి ఏంటి ఇది కూడా లేదు అని బాధపడే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వారందరూ కూడా అనుకున్న చిన్న మాట మనకి చెడుగా తగిలి చెడు పరిణమించకుండా ఉండటం కోసం మనకున్న దాంట్లోనే ఇతరులకు దానం చేయటం మంచిది. అంతేకాకుండా చెప్పాలంటే చిల్లర దానం ఎక్కువ చేయండి, ఇంకా అన్నదానం చేయండి. అన్నదానం చేస్తే కనుక ఖచ్చితంగా మీకు చాలా వరకు కూడా ఒక మంచి రెమెడీ చేసినట్లేనమాట. మీ లైఫ్లో ఉన్నటువంటి చెడు అంతా కూడా పోతుంది. చాలా చక్కగా మీ జీవితంలో ఉన్నటువంటి నరదిష్టి నరకోస లాంటివి పోవడంతో పాటు మీ జీవితం ముందుకు వెళ్ళటానికి ఆశీస్సులు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి చాలా చక్కగా ఉంటుంది. 2036 వరకు కూడా మీ పరిస్థితులు అనుకూలంగా ఉండటం వలన ఈ మేషరాశి వారికి బాగా కలిసి వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ అయితే చేయండి.